నటి జత్వాని కేసు కీలక మలుపులు తిరుగుతోంది. కృష్ణా జిల్లా వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తన కుటుంబ సభ్యుల్ని చిత్రహింసలకు గురి చేశారని జత్వాని ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయవాది ఉమేష్ చంద్రతో వచ్చిన ఆమె సిఐ చంద్రశేఖర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసు ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. కేసులో ప్రమేయం ఉందని గుర్తించిన నాటి ప్రభుత్వ అధికారులైన ఏసీపీ హనుమంతరావు, ఐఓ సత్యనారాయణ ఇద్దరిపై సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో జత్వాని కేసులో కీలక ముందడుగు పడడంతో మిగతా వారి గుండెల్లో గుబులు రేపుతోంది. మీరు ఇబ్బంది పడతారు మేము వెళ్ళమని చెప్తున్నాం కదా. ఇదే జంట ఉండండి ఒకసారి తీసుకుని వెళ్ళదు కానీ కొట్టే కేసుకు సంబంధించి ఈరోజు ప్రొసీజర్ ప్రకారంగా ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వాలి కాబట్టి ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చాం. సో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. లీగల్ ఒపీనియన్ తీసుకొని అకార్డింగ్లీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తూ ఉన్నారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో దీనికి మించి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ స్టార్ట్ అయింది కాబట్టి దీనికి మించి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు కాబట్టి సో దయచేసి ఆవిడ వచ్చింది, కంప్లైంట్ క్లియర్గా ఇచ్చారు. సిఏ గారు మొత్తం కంప్లైంట్ కూడా రిఫర్ చేసుకున్నారు. రిఫర్ చేసుకొని ఏదైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలో దాని తగిన ఒక ప్రాసెస్ ఉంటుంది, ప్రొసీజర్, ఒక లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సిన ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ని కంప్లై చేస్తూ ఆ లీగల్ ఒపీనియన్ తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే అవకాశం ఉంటుంది. దయచేసి నా సిన్సియర్ రిక్వెస్ట్, మీరు చాలాసేపు నుంచి వెయిట్ చేస్తారని తెలుసు, క్వశ్చన్లు ఏమి అడగద్దు. ఎందుకంటే రీజన్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి 1 or 2 days మీకు అన్ని డీటెయిల్స్ లైక్ మీకు ఇట్ విల్ బి ఇన్ పబ్లిక్ డొమైన్, మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయి. సో కైండ్లీ థ్యాంక్ యూ. నరేంద్ర కుమార్ జత్వాని ఎంఐ ముంబై బేస్డ్ హీరోయిన్ డాక్టరు మాకు ఒక రిపోర్ట్ ఇచ్చింది. కుక్కల విద్యాసాగర్ అనే అతని మీద ఇంకా కొంతమంది మీద ఆమె రిపోర్ట్ ఇచ్చింది. ఆమెకి అతనితో పరిచయం ఉండి అతను హెరాస్ చేసినట్టు వాళ్ళ మదర్ని, వాళ్ళ ఫాదర్ని, వాళ్ళ బ్రదర్ని అందరినీ కూడా అతను మరి కొంతమంది హెరాస్ చేసినట్టు మాకు రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ని మేము లీగల్ డిస్కషన్ తీసుకొని లీగల్ ఒపీనియన్ తీసుకొని కేసు రిజిస్టర్ చేస్తాం. ఆ కంప్లైంట్లో ఉన్న కంటెంట్స్ని బట్టి ఆ క్రిమినాలిటీని బట్టి ఎవరెవరు బాధ్యులు అన్నది వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, లీగల్గా యాక్షన్ తీసుకుంటాం. కుక్కల విద్యాసాగర్ మరియు కొంతమంది మీద ఇచ్చింది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత లీగల్ డిస్కషన్ అయిన తర్వాత ఆ క్రిమినాలిటీని బట్టి ఎవరెవరి మీద యాక్షన్ ఉంటుంది అనేది చెప్తాం. తర్వాత